ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఉన్న దేవునికి నమ్మకంగా, దేవుని నీతిని కలిగి, దేవునికి విధేయులుగా ఉన్న వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానంనై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని, ఈ వాగ్దాన సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రజలు వారు చేసిన పాపములను బట్టి వారు బబులోను చెరకి వారు వెళ్ళబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవునిచే అప్పగించబడుతున్నారు. అయితే అటువంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే దుర్మార్గులకు కాదు, లేకపోతే దేవునికి అవిధేయులుగా ఉన్న వారికి కాదు, దేవునిపై ఆధారపడని వారికి కాదు, దేవునికి నమ్మకంగా బ్రతకని వారికి కాదు. కానీ దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవుడు దేవునికి నమ్మకంగా ఉన్న వారికి, అదేవిధంగా దేవునిపై ఆధారపడి నిజమైన ఇశ్రాయేలీలుగా ఉన్న వారితో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ, చెరలోనికి మీరు వెళ్ళబోతున్నారు, నేను ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాను, నేను మీకు అభయాన్ని ఇస్తున్నాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు నిజమైన ఇశ్రాయేలీలుగా ఉన్న వారితో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ దేవుడు వారికి ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ఆయన ఎవరికి సహాయం చేస్తాడో ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయనకి నమ్మకంగా, నీతిగా, ఆయన నీతిని కలిగి బ్రతికే వారికి ఆయన సహాయం చేసే దేవుడే ఉన్నాడు. అంతేగాని దుర్మార్గులుగా బ్రతికే వారికి, దేవుని మీద ఆధారపడకుండా దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసే వారికి సహాయం చేసే దేవుడు ఆయన కాదు. ఆయనకి నమ్మకంగా, ఆయనకి విధేయులుగా బ్రతికే వారికి ఆయన సహాయం చేసే దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో దేవుని సహాయమును గురించి అనేక వాక్య వచనాలు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని చరణాలు, కొన్ని వాక్య వచనాలు, కొన్ని చరణాలు కీర్తనల భాగంలో నుండి నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను దేవుని సహాయమును గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 46వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం చూస్తాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప మన శ్రమలలో, మన కష్టాల్లో మనకి సహాయం చేసేవారు ఎవరు ఉండరు, ఎవరు చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయనే సహాయం చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 54వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడని దావీదు భక్తుడు దేవుని గణపరుస్తున్నట్లు మనం చూస్తాం. అక్కడ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సౌలు దావీదును తరుముతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పారిపోతున్న సందర్భంలో దేవుడే నాకు సహాయకుడని దావీదు దేవుని గణపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తరమబడుతున్న పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే సహాయకుడిగా చేసుకొని దేవుడే సహాయం చేసే దేవుడని అంత నమ్మకంతో, విశ్వాసంతో దావీదు ముందుకు వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 28వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, నా హృదయము ఆయన యందు నమ్మికించిన గనుక నాకు సహాయం కలిగెను అని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయన మీద విశ్వాసమును కలిగి ఉంటారో వారికి ఆయన ద్వారా సహాయం కలుగుతుందని దీని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 124వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నదని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితాల్లో ఎవరు మన శ్రమల కాలాల్లో, మన కష్ట సమయాల్లో, మన ఆపత్కాలాల్లో మనకి సహాయం చేసే వారికి ఉండరు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడే మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 121వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా
33వ కీర్తన 21వ చరణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆయనే మనకు సహాయము అని మనం చూస్తాం. అంతేకాకుండా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడే స్వయంగా వాగ్దానం ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని వాక్య వచనాలు నేను మీకు చదివి వినిపించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక్కడే సహాయం చేసేవాడు, ఆయన ఒక్కడే మనకు సహాయమును దయచేవాడని ఇవన్నీ మీకు తెలియపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారో, ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారేమో, ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుని సహాయం మీకు కలగాలంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడండి, దేవునికి నమ్మకంగా బ్రతకండి. ఎవరైతే నిజమైన ఇశ్రాయేలీయులు ఉన్నారో వారితో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా దేవునికి నమ్మకంగా మీరు బ్రతికినట్లయితే ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ ప్రయత్నాలు చేసేవారు దేవుని సహాయం మీద ఆధారపడండి. ఆయన సహాయం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు దేవుని సహాయం మీద ఆధారపడండి. ఆయన సహాయం ద్వారా గొప్ప విజయాలు మీరు చూస్తారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ దేవుని సహాయం ద్వారా మీరు స్వస్థపరచబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన సహాయం కొరకు ఎదురు చూడండి, ఆయన సహాయం కొరకు కనిపెట్టుకోండి, ఆయన సహాయం మీద ఆధారపడండి. ఆయన ఒక్కడే మనకు సహాయం చేసే దేవుడు. గనుక ఉదయకాల సమయంలో భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఆయన మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి ఆయనకు విధేయులమై ఆయనకు నమ్మకంగా బ్రతికి ఈ వాగ్దాన దీవెనలను మనం స్వతంత్రించుకుందాం. దేవుడి వాగ్దానాన్ని మన వెనుకలో దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగింపు ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. భయపడకము, నేను నీకు సహాయం చేస్తుందని వాగ్దానం ఇచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా మా కష్ట సమయాల్లో, మా ఆపత్కాలాల్లో మాకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు తండ్రి. మేము నమ్ముకున్న వారే మాకు సహాయం చేయకుండా దేవా మరి ఆ పరిస్థితుల్లో మమ్మల్ని విడిచిపెట్టచ్చేమో కానీ దేవా, నిన్ను నమ్ముకున్నాము కనుక, నీ మీద ఆధారపడ్డాము కనుక దేవా నీవు మాకు సహాయం చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని, ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మీరు మహిమ పొందుకోండి తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో వారు ఇబ్బంది పడుతున్నారో వారికి నీ సహాయం అందించి వాటన్నిటి నుండి విడుదల దయచేసి మీరే విజయాలతో వారిని నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.